వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, శీతాకాలంలో చిన్నప్పటి నుంచి మీరు మీ హెల్త్ ని ఎలా కాపాడుకునేవారు? లైక్ మేము ఇప్పుడు పుసుకుని వేసుకునేటప్పుడు మందులు మింగినట్టు మీరు అప్పుడు మింగేవారు కాదు. మింగేవాళ్ళం కాదమ్మా. మరి ఎట్లా, హౌ డిడ్ యూ మేనేజ్? అసలు అప్పుడు ప్యూరిటీ ఇప్పుడు ప్యూరిటీలో మీకు తేడా గమనిస్తున్నారా? మీకు అప్పుడు అసలు మాకు శీతాకాలం అయితే కాస్త ఎప్పుడన్నా జలుబు చేసేది. జలుబు చేసిన పెద్ద సమస్య ఉంది, థిక్ ఫ్లమ్ ఉండేది. మరి ఎప్పుడో 1-3 సార్లు అంటే వెళ్ళిపోతుంది అంతే. అంతకన్నా ఇంకేం లేదు. పైగా మేము తెల్లారుదామన టైం అంటూ పెద్ద చూసుకునే వాళ్ళం కాదు, కానీ గొబ్బెమ్మలు పెట్టుకోవాలి కదా. ఏ కాలంలో అయినా పెడతారా? కాదు, ఎందుకు పెడతాం, శీతాకాలమే పెడతాం, ధనుర్మాసంలోనే పెడతాం గొబ్బెమ్మలు. గొబ్బెమ్మలు పెడతాం కదా. మరి ముందు రోజు సాయంకాలం బాగా పాలేర్ల చేత బయటంతా తుడిపించి వాళ్ళు పొలాలకు వెళ్ళిపోతే మేమే తుడుచుకుని సాయంకాలం 6:30-7కు ముగ్గులేయడం మొదలెడితే రాత్రి 9:30-10 అయ్యేది. అక్కడ ఇంట్లో లోపల తిట్టేవాడు, మంచు పడుతోంది లోపలికి రా, మంచు పడుతోంది లోపలికి రా అని. మేమే కాదు, ఎవరో ఒకళ్ళు తోడు కూడా ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళతో పెట్టి చాలాసేపు ఇంతంత ముగ్గులు వేసిన తర్వాత పడుకునేవాళ్ళం. పొద్దున ఎప్పుడో లేచేవాళ్ళం ఏదో టైంలో. అటు గడియారాలు అలారాలు కూడా ఏముంటాయి, ఉండేవి కాదు. వెళ్ళి ఆవు పేడ తెచ్చుకుని గొబ్బెమ్మలు చేయాలి. ఫ్రెష్ పేడ కావాలి. అలా కాపలా కూర్చునేవాళ్ళం. అది తెచ్చి గొబ్బెమ్మలు పెట్టుకుని. గమ్మత్ ఏంటంటే గొబ్బెమ్మలు పెట్టడానికి, గొబ్బెమ్మలకు పూజ చేయడానికి స్నానం చేసే నియమం ఉండేది కాదు ఏమిటో మాకు. గొబ్బెమ్మలు పెట్టేసుకునేవాళ్ళం, దానికి ఏదో పూజ చేసేవాళ్ళం. మేము గొబ్బెమ్మలు పెట్టుకుంటాం గనక దానికి నైవేద్యానికి ఇంట్లో రెడీగా ఉండేవి. ఒకటి మీరేమనుకోకపోతే అప్పుడు ఆ గొబ్బెమ్మల కోసం తూర్చే స్మెల్ అది ఇది ఆ ఎక్స్ప్రెషన్స్ ఉండేవి. అసలు ఎందుకు ఉంటుంది? మా ఆవు పేడకి వాసన ఉండదే, దుర్వాసన ఉండదు ఆవు పేడకి. ఓకే, ఉండకపోయినా ఒకలాంటి ఫీలింగ్ కూడా ఉండదమ్మా. మీరు అది చెప్తున్నారు అసలు మీ నరాలన్నీ అంత ఫ్రెష్ గా కాదు. మీరు అది చెప్తున్నారు గానీ ఎప్పుడన్నా పార్లర్లు రాకపోతే అన్ని పనులు అన్ని నేర్చుకోవాలని ఒక పిచ్చి కుతూహలం ఒకటి ఉంటుంది గనక వాళ్ళతో పాటు పిడకలు చేయడం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం చాలా బాగా పిడకలు చేస్తారు. గోడ మీద బాగా అందంగా కూడా కొడతారు వరుసగా. ఇవన్నీ సరదాకి పాలేర్ల వెనకాల పడి చేస్తూ ఉండేవాళ్ళు. నేర్చుకోవాలి, ఇది ఎందుకు రాదు మనకి అని. అట్లా జత మాకదేం లేదు. ఎప్పుడన్నా 2-3 రోజులు పాలేరుకి జ్వరం వచ్చి రాలేదనుకోండి, అమ్మో నాన్నో ఎవరో చేస్తారు కదా, వాళ్ళతో వెనకాల మేము తోడు ఉండేవాళ్ళం. మాకు అట్లాంటివి పెద్ద వాసన ఉండదు. అది అసలు చెప్పేది విషయం ఏంటంటే తాజాగా ఉన్న పేడకి వాసన ఉండదు. అసలు ఆవు పేడకు చిన్న పరిమళం ఉంటుంది, మంచి సువాసన ఉంటుంది ఆవు పేడ. దాన్ని తీసుకొచ్చి చాలా చక్కగా దాన్ని నీళ్ళేం లేకుండా చూసి బాగా ఎంత బాగా పిసిగితే గొబ్బెమ్మ అంత బాగా అందంగా వస్తుంది అనమాట. పిసిగి దాని మీద ముగ్గు, పసుపు, కుంకుమ, తర్వాత పిండి, వీటితో ముగ్గులేసి వెళ్ళి ఆ పూలు కోసుకొచ్చి ఆ కాకర పూలు, బీర పూలు కూడా పెట్టేవాళ్ళం. కానీ ఎంత హెల్త్ బెనిఫిట్స్ కదమ్మా ఇవన్నీ. కూర్చొని ముగ్గేయడం అంటే ఎంత ఎక్సర్సైజ్. వంగి గొంతు కూర్చుని తర్వాత ఏంటంటే ఈ పూలు కోసేటప్పుడు మాకేం తెలిసేదంటే చెప్పేవాళ్ళు ఆడపూలు మగపూలు అని ఉంటాయి. ఆడపూలు కొయ్యకూడదు, మగపూలే కొయ్యాలి. ఉంటాయి. ఎందుకంటే ఆడపూలు అంటే కింద కాయ ఉంటుంది, పెందు ఉంటుంది. ఇప్పుడు కాకర అవి చూసారనుకోండి మీకు తెలుస్తుంది. పువ్వు పై నుండి కింద చిన్న పెందు ఉంటుంది, దానిలో కాయ వస్తుంది. మగ పువ్వుకి కింద కాయ ఉండదు, అది కోసినందువల్ల మనకి రాబోయే కాయ తగ్గదు. ఇవి చూసుకుంటూ చక్కగా బీరపూలు అవన్నీ తీసుకొచ్చి, లేదంటే బంతి పూలు ఉండే పెరట్లో ఉండేవి కనుక అవన్నీ పెట్టుకుని గొబ్బెమ్మలు పెట్టేసుకునేవాళ్ళం. ఆ తర్వాత సూర్యోదయం కల్లా అయిపోయేది ఇదంతాను. అది బయటంతా పెద్ద ముగ్గులు వేసినా పొద్దున మాత్రం గుమ్మం ముందు మాత్రం పొద్దునే వేసుకునేవాళ్ళం. పొద్దున వేసుకుని ఇవన్నీ గొబ్బెమ్మలు పెట్టుకోవడం ఉండేది. ఇలా తిరిగినప్పుడు ఇంట్లో వాళ్ళు భయపడ్డమే గానీ జలుబు చేస్తుంది, మంచులో తిరుగుతున్నారు అని కాస్త కొద్ది ఉండేది ఎప్పుడన్నా. కానీ పెద్ద ఇబ్బంది పెట్టింది ఏం లేదు, దగ్గులు అలాంటివి ఏమి ఉండేది కాదు. హాయిగా చెరుకులు తినేవాళ్ళం, తర్వాత రేగికాయలు తినేవి. ఇవే వచ్చే రేగిపళ్ళు వచ్చే సీజన్ ఇదే కదా, ఇవన్నీ తింటూనే ఉండేవాళ్ళం. అప్పుడు ఏం చేసేది కాదు, వాతావరణంలో పొల్యూషన్ లేదు, ఫ్రెష్. ఇప్పుడు కూడా మనకు వచ్చేది పొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమే తప్ప నిజానికి వేరే వాటి వల్ల వచ్చేది కాదు. కరెక్ట్. అంచేత పెద్ద సమస్య ఉండేది కాదు.
ఎప్పుడన్నా వస్తే కూడా జ్వరాలు అవి ఎప్పుడు వస్తాయి? దసరాలప్పుడు, ఉగాది అప్పుడు వస్తాయి ఎవరికి వచ్చినా. ఆ 2 సీజన్స్ ఎవరికైనా జ్వరాలు వస్తే అదే సమయం. అంతే తప్ప ఇప్పుడు ఎప్పుడు వచ్చేవి కదా. జలుబు వస్తే కూడా ఏముందో మిరియాల కషాయం తాగేస్తాం. ఇంకా దానికన్నా దగ్గు వచ్చిందంటే ఒక ఇంత పటికి బెల్లం ముక్క తీసుకుని 2 మిరియాలు తీసుకుని, మిరియాలు ఊరికే ఇట్లా చిన్న గుండ్రాయితో కొట్టి చెక్క అయ్యేటట్టు అవి బుగ్గన పెట్టుకుని, ఈ పటికి బెల్లం బుగ్గన పెట్టి కూర్చునేవాళ్ళం రాత్రిపూట. అంటే ఆ మిరియంలో నుంచి వచ్చేటటువంటి ఘాటు ఈ పటికి బెల్లం కలిసి గొంతులోకి వెళ్ళి రాత్రిపూట ఇంకా దగ్గు వచ్చేది కాదు. ఇలాంటివే తప్ప పెద్దగా దీని గురించి చేసింది కూడా లేదు. చిట్టుడుకుడు నీళ్ళ గురించి కూడా చెప్పేవారు మీరు. అది వేసవి కాలానికి చిట్టుడుకు నీళ్లు. చిరు ఉడుకు చిట్టుడుకు అంటే అన్నం పూర్తిగా ఉడకకుండా ఉడుకు మొదలు పెట్టినప్పుడు అన్నమాట అర్థం. అట్లా చలవ చేస్తుంది, చాలా చలవ. ఎంత వేడి ఉన్నా తగ్గుతుంది పిల్లలకి. ఇప్పుడు అన్నం మామూలుగా పొయ్యి మీద పెడతామమ్మా, పొయ్యి మీద పెట్టి ఒక్కసారి ఉడుకు మొదలు పెడుతుంది. ఉడుకు మొదలు పెట్టంగానే అంటే మరిగి పొంగొస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఆ నీళ్లు తీసి పక్కన పెట్టేస్తారు. పెట్టి మధ్యాహ్నం పూట చల్లబాటు వేళ ఇంత చాలమ్మా, ఇన్ని నీళ్లు. పిల్లలు ఇష్టమైతే కొంచెం ఉప్పు, ఓ చుక్క నిమ్మకాయ వేసి, లేదంటే ఓ చుక్క పాలు వేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. పాలు చాలా తక్కువ, పాలు ఏరందులు ఎక్కువగా. ఇది వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఇష్టం. చిన్న పిల్లలైతే, పసిపిల్లలైతే, అన్నం పెట్టడం మొదలైన 6-7 నెలల పిల్లలైతే 1-2 చెంచాలు, కాస్త పెద్ద పిల్లలైతే ఒక అరకప్పుడు కప్పుడు అంతే. ఎంత చలవ చేస్తుందంటే ఎండవేడి మీద తట్టుకుంటాం. ఇలా సహజంగా మనకి బోరుడు ఉన్నాయి అనమాట. జ్వరం వస్తే ఏం చేసేవారమ్మా మీరు? జ్వరం వస్తే కషాయం అంతే. జ్వరం వచ్చిందంటే మా తాతగారు హోమియో వాడేవారు, మా నాన్నగారు హోమియో వాడేవారు. హాయిగా ఏదో క్యాలుమూరు, ఫెర్రంఫాస్ అట్లాంటివి ఉండేవి, అవి వేసేసేవాళ్ళు. ఎప్పుడన్నా 2 రోజులు మించి ఉంటే మాత్రం అప్పుడు ఊళ్ళో ఆయుర్వేదం వైద్యుడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చేసేసేవాళ్ళు. అంతే తప్ప అసలు అలోపతి టాబ్లెట్స్ అన్నవి చాలా కాలం తెలియవు మాకు. చాలా కాలం దాకా తెలియదు. తగ్గిపోయేవి బాగానే. ఎందుకంటే అప్పుడు వచ్చే వ్యాధులు కూడా సీజనల్ గా వచ్చేవి, వాటికి తగినటువంటి మందులు వంటింట్లోనే ఉండేవి, జరిగిపోయేది. ఇప్పుడు వచ్చేవి సీజనల్ కాదు, ఎందుకు వస్తాయో తెలియదు, ఏ చిట్కాలకి తగ్గేవి కాదు ఈ రోజుల్లో. అది ఈ రోజుల్లో అట్లా ఉంటున్నా, అప్పుడు మాత్రం అలా ఉండేది. చాలా తేలిగ్గానే ఉండిపోయేదమ్మా. అవి పెంచడం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిరియాలు అవి పెంచడం కూడా మళ్ళీ మందులైతే పెంచుతున్నామా పెస్టిసైడ్స్ తో, అందుకే అది బాడీలోకి వెళ్ళి ఎక్కడ మంచి చేస్తుందమ్మా. అంతే, ఎక్కువగా ఇలాగే ఉండేది. మిరియాల కషాయాన్ని మించి బెల్లము, మిరియాల కషాయం, పంచదార పెద్దగా వాడేవాళ్ళం కాదు. కాఫీలో పెద్దవాళ్ళు వాడేవాళ్ళు, మేము చిన్నప్పుడు కాఫీ తాగేవాళ్ళం కాదు. కొంచెం ఊహ తెలిసాకే తాగానులేండి. వాళ్ళు మా అడిగితే పాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. హాయిగా చద్దనం తినేవాళ్ళం పెరుగు వేసుకుని ఎర్లీ మార్నింగ్స్. అది ఎంత మంచి ప్రోబయోటిక్ అమ్మా, అసలు సూపర్ ప్రోబయోటిక్. అసలు హాయిగా పెరిగేసుకుని పెరుగాను. ఇప్పుడు అమెరికా అంతా కొడేకొస్తుంది. అదే కదా, దానికి పొద్దున చద్దన్నలకు మాత్రమే పెరిగేలోడు మాకు. తర్వాత పెరుగు వేసుకొని ఇచ్చేవాడు కదా మా నాన్నగారు. ఎప్పుడన్నా మేము అడిగితే నాన్న చూడకుండా వేసేది మా అమ్మ, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదని. అందులో రాత్రిపూట అస్సలు వేసుకునే పని లేదు. మజ్జిగ చిలికి వేయాల్సిందే, చిలికిన మజ్జిగే తప్ప పెరుగు యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవడానికి లేదు. ఆరోగ్యానికి మంచిది కాదని అంతే. కావాలంటే కంచం నిండా పోసుకుని మజ్జిగ తాగొచ్చు, మార్నింగ్ ఎంత కావాలంటే, సాయంత్రం, మధ్యాహ్నం, పొద్దున మాత్రం పెరుగు. ఆ పెరుగులో ఏదో ఒకటి, రాత్రన్నమే ఉండేది ఎక్కువగా. మరీ వేసం కాలం అయినట్టయితే ఎక్కువ మంది ఉండి రాత్రి ఉండింది అలా ఉండకపోతే అప్పటికప్పుడు వేడిగా ఉండేవారు. అది కూడా కుండలో కొయ్య గరిటె పెట్టి ఉండేవాళ్ళు, పిల్లలకి వేడి చేయకుండా ఉండాలని. కుండ మడికి పనికిరాదు, పిల్లలకి పర్వాలేదు కదా, పిల్లల కోసం అట్లా ఉండి పెరుగన్నం, దాంట్లోకి రకరకాల పచ్చళ్ళు ఉండేవి, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఆవకాయ, మాగాయ, ఇట్లాంటివన్నీ ఇవన్నీ వేసుకుని హాయిగా తినేసాను. సో అది అనంతమ్మ సీక్రెట్ వేసవి కాలంలో స్పెషల్ గా. అంటే వేసవిగా ఎప్పుడమ్మా, ఎంత 17-18 ఏళ్ళు వచ్చేదాకా. ఆ తర్వాత అంతా చదువులకు వెళ్ళిపోయిన తర్వాత అదంతా పోయింది రొటీన్, అప్పటిదాకానే. అది అదే శీతాకాలం అయినా వేసవి కాలం అయినా ఇప్పటికైనా కూడా మీరు ఈ హెల్త్ టిప్స్ తోనే. నేను పొద్దున భోజనం చేస్తానమ్మా, నేను చాలా త్వరగా భోజనం చేస్తాను. మొదటి నుంచి అదే అలవాటు, 9:30-10కి చేయడం. ఇప్పుడు కూడా వీలైనంత వరకు అదే, వీలైతే కొంచెం ఒక అరగంట అటు ఇటుగా తప్ప
పెద్దగా మధ్యాహ్నం అయితే తింటే అదేదో నాకు అసలు అలవాటే లేదు అలవాటే లేదు. ఎప్పుడన్నా అదిగో పెళ్లిళ్ళకి వాటికి వెళ్ళి మధ్యాహ్నం తింటే ఆ రోజంతా ఏమిటో బరువుగా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. బ్రంచ్ చేసేస్తారనమాట అమ్మ సింపుల్ గా. అంతే. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.